హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం చాలా కామన్గా అడిగేది అంటే ఫెయిర్ బేబీ కోసం మేము ఏం తీసుకోవాలి, ఏమైనా ఫుడ్ తీసుకోవడం వల్ల ఫెయిర్ అంటే బేబీ ఫెయిర్గా పుడతారని చాలామంది అడుగుతుంటారు. దాని గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ ఇండియన్ మదర్స్కి ఏంటంటే బేబీస్ ఫెయిర్గా ఉండాలని చాలా ఇష్టంగా అడుగుతూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఇట్స్ ప్యూర్లీ అ మిత్ అండ్ ఇట్స్ ప్యూర్లీ జెనెటికల్. అంటే మనకు బేబీది స్కిన్ కలర్ కానీ, హెయిర్ కలర్ కానీ, ఐరిస్ కలర్ అండ్ ఎనీథింగ్ లైక్ నెయిల్ కలర్ అన్నీ కూడా మనకు జీన్స్ పైన డిపెండ్ అవుతుంది, ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ జీన్స్. సో బేసికలీ ఇప్పుడు ఫాదర్ జీన్స్ డామినేట్ చేస్తే మోర్ ఆఫ్ ఫాదర్ ఫీచర్స్ వస్తాయి, మదర్ జీన్స్ డామినేట్ చేస్తే మోర్ ఆఫ్ మదర్ ఫీచర్స్ వస్తాయి. కొంతమంది బేబీస్కి ఏంటంటే బోత్ మదర్ అండ్ ఫాదర్ ఫీచర్స్ రాకుండా లైక్ గ్రాండ్ పేరెంట్స్ ఫీచర్స్ రావడం కానీ, లేకపోతే మేనత పోలికలు రావడం కానీ అట్లా కూడా ఉంటుంది. సో బేసికలీ ఇట్స్ ప్యూర్లీ జెనెటికల్. అండ్ చాలామంది లైక్ మన అడుగుతూ ఉంటారు పేషెంట్స్, అంటే మా ఇంట్లో మా గ్రాండ్ మదర్ ఇది తినమంటున్నారు, బాదాం తీసుకోమంటున్నారు, అండ్ కుంకుమ పువ్వు తీసుకుంటే ఫెయిర్గా అవుతారా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. సో బేసికల్లీ ఏంటంటే లైక్ మనం పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఇవంతా కూడా హెల్దీ ఫుడ్, లైక్ టేకింగ్ బాదాం కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీరు అండ్ సోంప్ వాటర్ తీసుకోమంటారు. తర్వాత కోకోనట్ వాటర్ అండ్ లైట్గా ఉన్న కొబ్బరి, లేత కొబ్బరి తీసుకోమంటారు. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల ఫెయిర్ బేబీ వస్తారని చెప్తారు. కాకపోతే ఏంటంటే అది కలర్ కోసం కాదు, అది ఓవరాల్ హెల్త్ అండ్ ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద బేబీ కోసం అది చెప్తారు. అండ్ ఇదంతా కూడా హెల్దీ డైట్. ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు బాడీకి తగదు మోతాదుల్లో ప్రోటీన్స్ కానీ, అమైనో యాసిడ్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా అన్నిట్లో అవైలబుల్ ఉంటాయి. కాబట్టి అలా పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా తీసుకోమంటారు. అండ్ నాట్ దట్ అవి తీసుకోవడం వల్ల మనకు బేబీ ఫెయిర్ వస్తారనేది అయితే ఏమి లేదు, బికాజ్ ఇట్స్ ప్యూర్లీ జెనెటికల్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అవి కూడా చూసుకోవాలి. అంటే చాలామంది కలర్ అంటూ ఉంటారు, బట్ బేసికల్లీ ఏంటంటే మనకు నార్మల్ కలర్ ఉన్న వాళ్ళకి అంటే డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకు మెలనిన్ కంటెంట్ బాగా ఉంటుంది. సో ఈ మెలనిన్ అనేది ఏంటంటే మనకు ప్రొటెక్షన్, లైక్ సన్ రేస్లో యూవీ రేస్ ఉంటాయి కదా, సో అవి ఏంటంటే క్యాన్సర్కి దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. అదే మెలనిన్ పిగ్మెంట్ తగదు మోతాదుల్లో ఉంటుందంటే మనకు స్కిన్ క్యాన్సర్స్ అలాంటివి రాకుండా హెల్ప్ అవుతుంది. బట్ వెరాజ్ ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మెలనిన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే సన్ ఎక్స్పోజర్కి వెళ్ళినప్పుడు మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, సన్ స్క్రీన్ లోషన్స్ అట్లాంటివన్నీ అప్లై చేసుకునేది ఉంటుంది. బికాజ్ వాళ్ళ దాంట్లో ప్రొటెక్టివ్ మెలనిన్ పిగ్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే లైక్ లైట్ కలర్ స్కిన్, ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకు. సో ఇది కూడా మనము అంటే మైండ్లో పెట్టుకోవాలి. సో ఆల్వేస్ లైక్ మీడియం కలర్ ఆర్ డార్క్ కలర్ ఈజ్ ఓన్లీ బెటర్. బట్ ఫెయిర్ కలర్ అనేసరికి ఇంకా మెలనిన్ కంటెంట్ తక్కువ ఉండి మనకు వేరే అంటే లైక్ ఛాన్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్యూర్లీ ఇదేంటంటే మిత్, అంటే చాలామంది అనుకుంటారు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బేబీ ఫెయిర్గా వస్తారు అనేది. ఇట్స్ ప్యూర్లీ ఎ మిత్ అండ్ ఇట్స్ అ ప్యూర్లీ జెనెటికల్. అండ్ ఆఫ్ కోర్స్ క్రోమోజోమ్ షేరింగ్ కూడా, అంటే లైక్ మదర్ నుంచి ఫాదర్ నుంచి క్రోమోజోమ్ షేర్ అయ్యి వాళ్ళకి ఏ కలర్ ఉంటే, అంటే పేరెంట్స్కి ఏ కలర్ ఉంటే యూజువల్గా బేబీస్కి కూడా అదే కలర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోతో పాటు అంటే మీకున్న మిత్ అనేది నేను తొలగించాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.